రూపాయలు రెండోసారి. ఎవరైనా పాడుకునే వాళ్ళు ఉంటే భక్తాదులు పాడుకోండి. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ అవకాశం రాదు. 6116 రూపాయలు జి శ్రీనివాసులు రెడ్డి. ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే పాడుకోండి. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ రాదు. 6110 జి శ్రీనివాసులు రెడ్డి 6116 రూపాయలు. 6116 రూపాయలు రెండోసారి వదిలేస్తాం. జి శ్రీనివాసులు రెడ్డి కృష్ణారెడ్డి కుమారుడైనటువంటి జి శ్రీనివాసులు రెడ్డి 6116 రూపాయలు. క్లాప్స్ గట్టిగానే అందరూ కూడా శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని తీసుకొని పూజ చేయాలని కోరుకుంటున్నాం. అదే మీరు వాళ్ళ మాటల్లో మన గుడి యొక్క కార్యక్రమాల గురించి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి, మరి అన్నదమ్ములకి, మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ నా చిన్ననాటి ఫ్రెండ్స్, సోదరులు, మరి మేనమామ గారు, మరి అత్తగారు, నా అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి నా ఒక్క ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడో ఎన్నెన్నో కార్యక్రమాలు నేను చేయిస్తుంటాను. ఆ కార్యక్రమాలకంతా నేను పాల్గొంటుంటున్నాను. మరి ఇంత ఐకమత్యంగా మన ఎర్రంవారిపల్లిలో మరి కులమత భేదం అనేది లేకున్నా అందరూ కలిసికట్టుగా ఈ భగవంతన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఐకమత్యంగా చేస్తున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరమును మరి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మరి తల్లిదండ్రులు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరి నేను చెప్పేది ఏమంటే, మనం పోయేటప్పుడు మనము ఏమీ తీసుకెళ్లేది ఉండదు. మరి ఉండే అన్నాళ్ళు మంచి అనిపించుకునేసి మన చేతిలో అయినంత మనము మంచి పనులు చేయాలనేసి కూడా కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో ఎర్రంవారిపల్లికి ప్రతి ఇంటికి మిల్లర్ వాటర్ క్యాన్ కూడా ఇస్తానని కూడా హామీ ఇచ్చాను. మరి కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ కూడా అందజేస్తున్నాను కూడా చెప్తున్నాను. మరి అదేవిధంగా మొన్న ఇక్కడ తోట దగ్గరికి పోతుంటే మాలపల్లిలో గుడి కడుతుంటే మన మేనమామ గారు మరి అక్క చెల్లెళ్ళు, అన్న ఇక్కడ గుడి మధ్యలో ఆగిపోయింది, దీనికి ఏమన్నా మీరు ముందంజలేకొస్తే కన్నా ఆ గుడి ఇంకా మధ్యలో ఉంది, మీ చేతిలో ఏమన్నా హెల్ప్ చేయాలన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆ గుడి వద్దకు కూడా నేను వస్తాను. ఒక 1 వీక్ లోపు అంటే 10 రోజుల లోపల నేను గుడి వద్దకు వస్తా. నైట్ టైం 8 గంటల సమయంలో 7 గంటల్లో వస్తా. వచ్చే ముందు ఒకరోజు ముందే నేను తెలియపరుస్తాను. అక్కడ వచ్చి నా చేతిలో అయినంత సహాయం కూడా చేస్తానని కూడా మీకు తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా మనం ఉండేది ఇక్కడ మారుమూరు ప్రాంతంలో ఉన్నాము. చాలామంది చాలా వరకు మరి హెల్త్ ప్రాబ్లం అంటే కన్నా, ఒళ్ళు బాగాలేకపోతే కన్నా అర్జెంటుగా మనము ఫోన్ చేస్తే 108 వాహనం వస్తుంది. ఆ వాహనంలో మదనపల్లికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మరి మనం అర్జెంటుగా పేషెంట్ని తీసుకొని పోయేటప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు. అర్జెంటుగా పేషెంట్ని పిలుచుకొని పోతారు. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకొని పోతుంటే పేషెంట్ సీరియస్గా ఉన్నారు. ఆ పేషెంట్ని వచ్చి బెంగళూరు కానీ, చెన్నై కానీ, లేదంటే కన్నా తిరుపతి కానీ రెఫర్ చేయండి అంటారు. అటువంటి సమయంలో మన దగ్గర డబ్బులు ఉండవు, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటారు. అటువంటి వాటికి కూడా ఒక 108 వాహనం అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాను. మరి కొద్ది రోజుల్లో మీరు ఫోన్ చేసిన వెంటనే కుయ్యి అనేసి మన ఊరికి వచ్చి మనకు ఇది చేస్తాము. మరి ₹1 కూడా మీరు డబ్బులు ఇవ్వనక్కర్లేదు. మరి ఆ వాహనం వస్తుంది, డీజిల్ పట్టుకొని పోవచ్చు. అదేవిధంగా
చిన్న సన్న రైతులు పంట పెడతారు. మరి ఆ పంట చేతికొచ్చే మూమెంట్లో బోరి మోటారు రిపేర్ వస్తుంది. ఆ మోటార్ రిపేర్ చేయించుకొని మళ్ళా వదలాలంటే కన్నా మరి అమౌంట్ 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చు కూడా వస్తాయి. మరి అటువంటి నిరుపేద వ్యక్తులకు కూడా ఒక బోరు మోటారు క్రైన్ కూడా ఉచితంగా పెడుతున్నాను. ఒక ఫోన్ చేస్తే వెంటనే వచ్చి బోరు మోటార్ లాగి మరీ దింపుతారు. అటువంటి కార్యక్రమం కూడా ముందులోకి వస్తుంది. దాన్ని కూడా మరి కొద్ది రోజుల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో చనిపోయిన వారికి వెంటనే అంత్యక్రియలకు గాను 5,000 రూపాయలు నేను చనిపోయిన వెంటనే మరి అంత్యక్రియల దాన ఖర్చులకి 5,000 రూపాయలు ఇవి అందజేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. మరి అదేవిధంగా ఈ ఊర్లో కూడా ఈరోజు కూడా బాలేపల్లిలో ఒక అమ్మ ఇదైంది. అదేవిధంగా కొండసానపల్లిలో కూడా ఒక అతను ఇదైనాడు. అదేవిధంగా నా ఊపిరుండే అన్నాళ్ళు నేను ఏమి మాటిచ్చానో అదేవిధంగా నేను నెరవేరుస్తానని కూడా పెద్ద మనుషుల సమక్షంలో కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా అంతా కలిసి కట్టుగా మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మరి తల్లిదండ్రులు కలిసి కట్టుగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ చేయాలనేసి కూడా కోరుకుంటున్నాను. మరి ఐకమత్యంగా ఉండాలనేసి కూడా కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో నేను చెప్పిండే హామీలు కూడా మీ ముందుకు వస్తుంటాయి. కాబట్టి మరి 3 రోజుల కిందట కూడా మరి వాటర్ మిల్లర్ వాటర్ 90 రోజులు వెంగవారిపల్లి పంచాయతీకి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఇస్తానని కూడా హామీ ఇచ్చాను. మరి వాటర్ కొని మరి తోలాలంటే కన్నా 10 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తాయనేసి బాలేపల్లిలో మన ఇంటి వద్దే బోరు కూడా వేయించాను. వాటర్ ఆ భగవంతుని దయ వల్ల ఫుల్లుగా పడినాయి. ప్రతి ఇంటికి వాటర్ కూడా ఇస్తానని కూడా హామీ ఇస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ జరిగే భారతం కూడా మొత్తం రేకులు ఇప్పుడు వేసిండే రేకులు మొత్తం అంతా తీపిచ్చేసి కొత్త రేకులు వేయిస్తాననేసి మళ్ళీ కింద కూడా ఫ్లోరింగ్ చేయిస్తానని ఆ గర్భగుడి ముందర కూడా అక్కడ వచ్చేసి ఒక హాలు లాగా కట్టిస్తానని మరి హరికథాసులకి నాటకదారులకు కూడా రూములు కూడా కట్టిస్తానని కూడా హామీ ఇచ్చా. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పార్క్ టైపులో పూల మొక్కలు కూడా నాటిస్తాననేసి వేలాది మంది భక్తులు మనలాంటి వాళ్ళందరూ ఒక మహాభారతం యజ్ఞం అంటే ఎక్కడెక్కడో వస్తారు. ఆ యజ్ఞం కాడు క్లారిటీ చేయాలా. మరి ఉడుకు కూడా ఉంటారు. మరి ఫ్యాన్లు లైటింగు అంతా కూడా ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. మరి ఇక్కడ ఏమన్నా కానీ నెక్స్ట్ ఏదన్నా కానీ పెండింగ్లో ఉండేటివి ఏదన్నా క్లారిటీ ఉంటే కన్నా మరి మీరు నా వద్దకు వస్తే కన్నా నా చేతిలో ఏ సహాయం కూడా చేస్తానని చెప్పి కూడా పెద్ద మనుషుల సమక్షంలో నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఇక్కడ విచేసిన పెద్దలందరికీ కూడా ఈరోజు ఇక్కడికి నాతో పిలిపించి ఇంత సన్మానం చేసినందుకు పేరు పేరున నా ఒక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఊపిరుండే నాళ్ళు మరవలేను. ఇదంతా క్లారిటీగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వినాయక చవితి విగ్రహము ప్రతి సంవత్సరము ఉత్సవాలు ఇదే విధంగా చేయాలనేసి కూడా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్కి జరగబోయే కార్యక్రమంలో వినాయకుని విగ్రహము కూడా తీయిస్తాను. వినాయకుని విగ్రహం తీయించి 10,116 రూపాయలు డబ్బులు కూడా ఇస్తానని కూడా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ జరగబోయే లాంటి మరి లైటింగ్ ఏర్పాటు కూడా చేయిస్తానని కూడా పెద్ద మనుషుల సమక్షంలో హామీ ఇస్తున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ జరగబోయే అన్నదాన కార్యక్రమానికి గాను 5 బిట్లు బియ్యం కూడా సోనా మసూరా బియ్యం తీయిస్తా. ఒక నూనె డబ్బా కూడా తీయిస్తాననేసి కూడా పెద్ద మనుషుల ఈ భగవంతుని సమక్షంలో చెప్తున్నాను. ఎల్లప్పుడూ మరి ఈ చిన్న యూత్ అంతా కూడా పెద్దలయ్యి అందరూ ఒక యూనియన్గా ఉండాలనేసి నేను పెద్ద మనుషుల సమక్షంలో అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ విచేసిన మరి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. నాకు 2 రోజుల ముందర ఇన్ఫామ్ చేస్తే మీకు సిమెంటు 50 మూట్లు మరి నిమ్మనపల్లి కుమార్ రెడ్డి
అనేసి అక్కడ చెప్తాను. 50 మూటల సిమెంట్ తెచ్చుకోండి. మరి అదేవిధంగా కూడా డబ్బులు మీ ఫోన్పే ద్వారా మీరు ఆ నెంబర్కి చెప్తారో ఆ నెంబర్కి 2 విడతలుగా 30,000 రూపాయల అమౌంట్ కూడా అందిస్తానని కూడా చెప్తున్నా. అదేవిధంగా పక్క విలేజ్లో కూడా గుడి పెండింగ్లో ఉండేదానికి కూడా నేను డైరెక్ట్ లైవ్లోకే వస్తా. ఇక్కడ చెప్పను, గుడి ముందుకు వస్తా. ఆ రోజు 10 మంది కూడి ఆ రోజు భగవంతుడు నాకు ఏమి వాగ్దానం ఇస్తాడో అది 100% చేయిస్తానని కూడా పెద్ద మనసుల సమక్షంలో హామీ ఇస్తున్నాను. ఇక్కడ మనమంతా చాలా నిరుపేదవారు, మరి మారుమూరు ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మనము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటేనండి, వచ్చేటప్పుడు మరి ఖాళీ బట్టలతో వచ్చాం, పోయేటప్పుడు కూడా అదే విధంగా పోతాం. నాది నాది అంటాం, ఏది నాది కాదు, నీది కాదు. కాబట్టి అంతా నాదే అంటాం. కోట్లున్నా లక్షలున్నా ఏమీ తీసుకెళ్ళము. ఉండే అన్నాళ్ళు మంచి అనిపించుకుందాం, మన చేతులు అయితే నాకు సహాయం చేద్దాం. కాబట్టి నా ఊపిరి ఉండే అన్నాళ్ళు ఇక్కడే కాదు ఎన్నో చోట్ల కుంటి గుడ్డివారు మరి నా దగ్గరకు వస్తుంటారు. పెళ్లి కాని పిల్లలు, మరి చదువులకి డబ్బులు లేదనేసి, అమ్మకి ఎంత ప్రాబ్లం అనేసి అటువంటి వారికి కూడా ఇక్కడే కాదు సమర్పించేసి మరి వినాయకుని విగ్రహం కూడా ఇచ్చేసి పూజా కార్యక్రమాల్లో ప్రతి విగ్రహం దగ్గరికి పోయి 5,116 రూపాయలు మన చేతులను మన వంతును సహాయం చేసి నైట్ 1 గంట వరకు నిద్ర లేకన్నా మేలుకొని మరి ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా అనాథ ఆశ్రయం కూడా ఇక్కడ నిమ్మనపల్లి మండలం మన బాలనాయనపల్లిలో కూడా ఒక వృధా ఆశ్రయం అంటే కన్నా మరి తల్లిదండ్రుల్ని రోడ్లపైకి వదిలేసింటారు, బిడ్డలు పట్టించుకోరు అనేసి కూడా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ జరిగే కార్యక్రమాల్లో నేను ఈరోజు ఏం హామీ ఇచ్చానో అది 100% చేస్తానని కూడా చెప్తున్నా. 30 మూటలు సిమెంటు రాముల గుడికి, 50 మూటల సిమెంటు, 30,000 రూపాయలు నగరపూర్వకంగా కూడా ఇస్తానని కూడా చెప్పిన. అదేవిధంగా నాయనవారిపల్లి కూడా చెప్పినాను, కానీ వాళ్ళు పెండింగ్లో పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ఎర్రగుంట్లపాయలో కూడా చెప్పా, మరి నాగిలయ్య గారిపల్లిలో చెప్పా, ఎన్నో చోట్ల మరి కత్తిరివారిపల్లి, విన్నవారిపల్లి మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెప్పా. మరి మన చేతిలో అయినంత వంతు మేము చేయిస్తానని కూడా చెప్తున్నా. ఇది వరకు నాకు టైం ఇచ్చి మాట్లాడించిన దానికి నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మల్లికార్జున గారు చాలా గొప్పగా మాట్లాడారు. కాబట్టి అటువంటి వారికి ఆ వినాయక స్వామి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మంచి ఆయుష్ ఆరోగ్యాలను ఇచ్చి చల్లగా కాపాడాలని, మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం. గట్టిగా క్లాప్స్ ఒకసారి అందరు ఏమి ఇదే విధంగా మీకు నా సపోర్ట్ ఉంటే ఎల్లకాలం ఈ విధంగా దీనికన్నా గ్రాండ్గా సక్సెస్ చేస్తానని ఈ ఊరే మీకు సక్సెస్గా చెప్తానన్నా మా ఎర్రమరపు యూత్ తరఫున. ఇదే కాదు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలనేసి మీ పెద్దల ముందరికి నేను ఎప్పుడూ రావాలనేసి కూడా కోరుకుంటున్నా. ఇంకా కార్యక్రమాలు కూడా ముందరికి చేయాలనేసి కూడా కోరుకుంటూ నా ఊపిరి ఉండే అన్నాళ్ళు నన్ను పిలిచిన తక్షణమే ఒకరోజు ఇట్లో అట్లో కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఎక్కడ భగవంతుని కార్యాలు జరుగుతున్నా కానీ యావక్క ప్రాబ్లం ఉన్నదన్నా కానీ నా చేతిలో అయినంత నా వంతు నేను సహాయం చేస్తానని కూడా, నాకు కులమత భేదం అనేది లేదు. ప్రతి ఒక్కరూ నాకు కావాలా, ప్రతి ఒక్కరూ నాకు అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మళ్ళీ తల్లిదండ్రులు అదేవిధంగా భావిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు ఇంతవరకు టైం ఇచ్చి మాట్లాడించిన దానికి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకసారి ఫోన్ చేసుకొని కొద్ది నిమిషాలు